ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈరోజు కూడా మీ ముందుకు వచ్చి యూట్యూబ్ ద్వారా దేవుని మాటలను అందించడానికి ప్రభువు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. వింటున్న మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిండారుగా ఆశీర్వదించునుగాక. సియోను నుండి నా దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? దయచేసి నిలబడి చూస్తున్నవారు, నిర్లక్ష్యంగా కూర్చున్నవారు శ్రద్ధతో దేవుని మాటలు విని దీవించబడాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం సమయమున యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు అందించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. వింటున్న ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి. మీ వాక్యములో ఉన్న శక్తి చేత, మీ వాక్యములో ఉన్న సమృద్ధి చేత, మీ వాక్యములో ఉన్న ఆశీర్వాదాల చేత ప్రతి హృదయాన్ని కూడా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వాక్యములో ఉన్న శక్తి మేము అనుభవించడం సహాయం దయచేయండి. ఏ బాధ, ఏ శ్రమ, ఏ కష్టం, ఏ ఇరుకు, ఇబ్బందితో నిబడిలో ఈ మాటలు వింటున్నారో వారికి నెమ్మది, సమాధానాలు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా ప్రతి హృదయం కదిలించబడి దీవించబడినట్లుగా కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మనందరికీ చాలా సుపరిచితమైన కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పుస్తకంలో పురుషోత్తం చౌదరి గారు రచించిన కీర్తన యెహోవా నామమున ఆలించెను అనే కీర్తన. అది కలిసి పాడండి దయచేసి. పాడి దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. యెహోవా నామమున ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహర్నిశలది నహీనుడగునాదు హాయనిడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నామమున ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువ పెట్టెను. ప్రశాంత మధురసు విశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నామమున ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము పోలు నామది తన ప్రదీప్త వాక్యం కుశాహతి. యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి తరికి చేర్చెను. యెహోవా నామమున ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవి నీచెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినను సుఖ కలవలు మనసులోన నిలిపెను. యెహోవా నామమున ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. మూడవ వచనం పడదాం. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ఉంచెను. వినూత్న యత్నమే ధనుని అన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నామమున ఆలించెను,
తన మహాదయను నన్ను కనించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికో పగించి పాపపు ఎగుల్ దిగుల్ సొగసుగా అనంచెను. యెహోవా నా మొర ఆలించెను. తన మహాదయను నన్ను గణించెను. పాట పాడి దేవుని నామాన్ని కనపరిచిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిండారుగా దీవించుగాక. ఈరోజు మరొక 3 మాటలు, శ్రేష్టమైన దేవుని మాటలు మీకు అందించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. బాగున్నారా? బాగున్నారా? బయట ఇలాంటి దుర్వార్తలు వినబడుతున్నా ప్రభువు మన పక్షాన ఉన్నాడు. ప్రభువు మన పక్షాన కార్యాలు జరిగించేవాడు కదా. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను ఏమన్నాడు యేసుప్రభువారు? అపాయము నీ యొద్దకు రాదు, అపాయము రాదు. నిన్ను కాపాడు, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు కునుగడు నిద్రపాడు. మన దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇచ్చాడు. నమ్మండి, విశ్వసించి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు దేవుని బిడ్డలంగా ఈ పరిస్థితిలో మనం ఎలా జీవించాలో ఒక 3 విషయాలు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుని కాడ నుంచి కొన్ని విషయాలు మనం కోరుకుంటున్నాం అన్నమాట కదా. ప్రార్థన అంటే అదే కదా, దేవుడు నాకు ఇది చేయాలి, అది చేయాలని దేవుని దగ్గర మనం కొన్ని విషయాలు కోరుకుంటున్నాం. అందుకనే భక్తుడు అంటాడు, ఆయన నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తుని ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. దేవుని కాడ మనం కొన్ని విషయాలు కోరుకుంటాం. ఏ రోజైనా అనుకున్నావా? ఎప్పుడు నువ్వు కోరుకోవటమేనా? దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో ఆలోచించావా? సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ విశాల విశ్వాన్ని మాటలతో సృష్టించిన దేవుడు, మాటతో కలుగ చేసిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమతో సృష్టించి ప్రేమతో ప్రాణం పెట్టి విలువ పెట్టి సంపాదించుకున్న దేవుడు, ఆయన నీ నుంచి నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? ఒక 3 విషయాలు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? శ్రేష్టమైన 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏం కోరుకుంటున్నాడండి? మన నుంచి పరిశుద్ధుడైన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడు మనం కోరుకోవటమేనా? దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఆయనకి మనసు ఉంది. ఆయన మన నుంచి కొన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలు. ఒకటి చూడండి, కీర్తన గ్రంథము 45వ సంకీర్తన 11వ వచనం. ఈ రాజు, మన దేవుడు రాజు కదా, మనం ఆరాధించే దేవుడు రాజు కదా. ఆయన రాజులకు రాజు. ఆయన నీ ప్రభు, ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఏం కోరుకుంటున్నాడు అంటే, గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. సౌందర్యము అంటే బయటకి కనబడే బాహ్య అలంకరణ కాదు, లోపల అంతరంగములో ఉండే ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఎస్తేరు అంతరంగిక సౌందర్యము కలిగిన స్త్రీ, ఒక అనాథ బాలిక, మొర్దెకై సంరక్షణలో పెరిగిన ఒక బాలిక. ఎవరు లేనప్పటికీ దేవునికి తను అప్పగించుకొని పరిశుద్ధమైన ప్రవర్తనలో పెరిగింది ఎస్తేరు. అందుకని ఎస్తేరు అంతరంగిక సౌందర్యము కలిగిన స్త్రీ. రూతు, ఒక మోయాబీల కుటుంబంలో పుట్టింది రూతు. ఆమెకి యేసుప్రభు వారు ఎవరో, వాక్యం ఏంటో తెలియదు. కానీ దేవుడు ఆమె పట్ల ఒక గొప్ప ప్రణాళిక. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆ మోయాబీరాలైన రూతును నయోమి కోడలుగా చేయటం,
నయోమి ఆమెకు వాక్యాన్ని బోధించటం, సజీవుడైన దేవుడి గురించి ప్రకటించటం, ఆమెలో ఆ విశ్వాసం రావటం, అంతరంగిక సౌందర్యాన్ని ఆమె పెంపొందించుకోవటం కదా. కాబట్టే రూతు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోకి వచ్చింది. ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే అంతరంగిక సౌందర్యం. అదే ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ ప్రవర్తన. చాలామంది ఈ పరిశుద్ధ ప్రవర్తనకు దూరంగా బ్రతుకుతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడలో ఆయన ఎదుర్కొని పరిశుద్ధుడైన దేవునితో నిత్యము బ్రతకాలి అంటే యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కోవాలి. పరిశుద్ధ జీవితం జీవిస్తూ పరిశుద్ధమైన జీవితం కోసం బ్రతుకుతూ ఉండాలి. పరిశుద్ధ జీవితం. ఆర్మిన్ అనే ఒక నక్క జాతికి సంబంధించిన ఒక కుక్క ఉందంట ఇంగ్లాండ్ దేశంలో. ఈ ఆర్మిన్ దానికి తెల్లటి బొచ్చు ఉంటుందంట, తెల్లటి బొచ్చు. ఈ వేటగాళ్ళు ఈ ఆర్మిన్ అనే జంతువును చంపి దాన్ని ఏం చేస్తారంటే దాని పైన తోలు తీసి జడ్జీల టోపీలు తయారు చేస్తుంటారంట. ఇంగ్లాండ్ దేశంలో ప్రసిద్ధి ఆ జంతువు ఆర్మిన్, దాని పేరు. ఈ జంతువుని వేటగాళ్ళు ఎలా పట్టుకుంటారంటే, అది సాయంత్రం ఉదయాన్నే బయటకు వచ్చేటప్పుడు, గుహలో నుంచి బయటకు వచ్చేటప్పుడు బయటకు వెళ్ళిపోతే ఆహారం కోసం అది వేటాడటానికి, మళ్ళా సాయంకాలం అది గుహలోకి వచ్చేటప్పుడు వేటగాళ్ళు వెళ్ళి ఆ సాయంకాల సమయంలో దాని గుహ చుట్టూ, దాని బొరియల చుట్టూ పేడలాంటి పదార్థం పోస్తారంట. పేడలాంటి పదార్థం. ఈ ఆర్మీని వేటాడి ఆకలి తీర్చుకొని గుహలో పడుకుందామని సాయంకాలం లోపలికి వస్తూనే లేకే ఆ గుహ చుట్టూ ఆ చండాలమైన వాసన, ఆ చెడు వాసన చూసి తట్టుకోలేక అది లోపలికి వెళ్ళలేదు, ఇక గుహలోకి వెళ్ళలేదు. గుహలోకి వెళ్ళకపోతే దాన్ని చంపేస్తారని తెలుసు. దానికి ప్రాణం పోయినా అది మాత్రం ఆ చెడును అంటించుకోదు. అందుకని రాత్రి అది బయట పడుకుంటుంది. వేటగాళ్ళు వస్తారు, దాన్ని కొడవలతో కొట్టి చంపేసి తీసుకెళ్ళిపోతారు. చూడండి, ఒక జంతువుకే పవిత్రత మీద అంత ధ్యాస ఉంటే, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన మనం, దేవుని పోలికలో సృష్టించబడిన మనం ఎలా బ్రతుకుతున్నాం? పరిశుద్ధమైన జీవితం మనలో ఉందా? ఇంకా మురికి, మాలిన్యం, కల్మషం ఇంకా ఏదైనా ఉన్నట్లయితే నా ప్రభు ఈ సాయంకాలం చూస్తున్న మీ అందరినీ పరిశుద్ధపరచునుగాక. ఆయన పరిశుద్ధ రక్తంలో మిమ్మల్ని కడిగి పరిశుద్ధతలో నడిపించునుగాక. ఆలోచనలో, మాటలో, ప్రవర్తనలో, విశ్వాసములో, సమస్త విషయాల్లో నా ప్రభు మీ అందరికీ పరిశుద్ధత దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, నీ రాజు ఈ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏంటి సౌందర్యము? ఆధ్యాత్మికమైన జీవితము, పరిశుద్ధ జీవితం, అంతరంగిక సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అంతరంగిక పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన ప్రభువును, ఆ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ మన ప్రభువును సంతోషపెట్టేవారమై ఉండాలి. మనుషులు కాదు మనం సంతోషపెట్టాల్సింది, ప్రభువును సంతోషపెట్టాలి. మొదటి మాట. రెండవది, ఏం కోరుకుంటున్నాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు మన జీవితాల్లో? 51వ కీర్తన దావీదు రాశాడు. 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. చూడండి, ఆయన ఏం కోరుకుంటున్నాడంట? అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు. సత్యము. ఏమండి, మన నోటు, మన డబ్బుల కరెన్సీ నోటు మీద ఏముంటుంది? సత్యమే వజయతే అనే మాట ఉంటుంది. అంటే సత్యం మిమ్మల్ని గెలిపిస్తుంది, విజయంలోకి నడిపిస్తుంది. సత్యము. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పేరే ఆయన కదా, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని ఆ సెలవిచ్చిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? సత్యాన్ని కోరుకుంటున్నాడు. సత్యము. యేసుక్రీస్తు ప్రభు పేరు సత్యము, సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు. అబద్ధములకు జనకుడు సైతాను, అపవాది,
వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన నీవు సత్యం కోరుకుంటున్నావా? సత్యం మాట్లాడుతున్నావా? సత్యవంతుడుగా జీవిస్తున్నావా? ప్రశ్నించుకోవాలి. 51వ కీర్తనలో దావీదు దేవునిలో ప్రార్థన చేస్తాడు, అయ్యా నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అన్నాడు కదా. 52వ కీర్తనలో దోయ గురించి ఏమంటాడు చూడండి. 52వ కీర్తన 3వ వచనం, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. దోయేగు లాంటి వారికి అబద్ధాలు, ఎప్పుడు అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధాలు, ఇంట్లో అబద్ధాలు, బయటికి వెళ్తే అబద్ధాలు, ప్రతి విషయంలో అబద్ధాలు, కాపురాల్లో అబద్ధాలు. చూసారా, అబద్ధం చాలా ప్రమాదకరమైందండి, చాలా ప్రమాదకరమైంది. ప్రాణాలు కూడా తీసేస్తుంది అబద్ధం. అబద్ధాలు విడిచిపెట్టండి. అబద్ధములను ఆలకించు రాజు కంట ఉద్యోగస్తులందరూ దుష్టులుగా దుర్మార్గులుగానే కనపడతారండి. చాలామంది దేవుడు ప్రేమించి ఒక హోదా, ఒక స్థితిలోకి తీసుకొచ్చి ఒక బాధ్యత అప్పగిస్తే దేవుని సంఘాల్లో ఒక బాధ్యత. కొంతమందికి ఎప్పుడు అబద్ధాలే ఆలకిస్తుంటారు. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే వాళ్ళకి ఎంత ఇష్టమో, సాడీలు చెప్పేవాళ్ళంటే ఎంత ఇష్టమో. అబద్ధములు ఆలకించు రాజు కంట ఉద్యోగస్తులందరూ చదివేది ఆ మాట చూడండి. సామెతల గ్రంథంలో రాశారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉంటారు. అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, అబద్ధాలతో జీవించే వారికి ఎదురు పక్కన ఉన్న వాళ్ళంతా కూడా దుష్టులు, దుర్మార్గులుగానే ఉంటారు. కొంతమంది వారి జీవితాల్లో ఎప్పుడు ఎదుటి వ్యక్తిని మంచోడు అనలేడు. చూడండి, కొంతమంది మీరు గమనించండి, మీ ఇళ్లలో మీరు చూడండి. కొంతమంది నోరు తెరిస్తే వాడిది, వీడిది, అది ఇది, ఆమెది ఇట్లానే అంటారు, కానీ వాళ్ళు మంచోళ్ళు అనలేరు. ఎందుకంటే వాళ్ళ అబద్ధికులు, వాళ్ళు ఆలకించే అబద్ధాలు, వాళ్ళు మాట్లాడేది అబద్ధాలు. కాబట్టి ఈ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకద్దు అని ప్రభు పదాజ్ఞల్లో చాలా ఖండితంగా చెప్పాడు. ఎందుకో తెలుసా? పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలికితే పైన దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నువ్వు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని కూడా ఆయన విమర్శలకు తెచ్చినప్పుడు దేవుడికి లెక్క అప్పగించాలి. దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. సత్యం మాట్లాడండి. ఏం మాట్లాడకపోతే కామ్గా ఉండండి, మౌనంగా ఉండండి. కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి అబద్ధాలు ఆడతారు. అదేంటో అర్థం కాదు. ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అబద్ధాలు ఆడతారు. జాగ్రత్త. అబద్ధం ఆడిన అననీయ సభ్యురాల జీవితం ఏమైందో మనకు తెలుసు కదా. దేవునితో చెలగాటాలాడుతూ దేవుడు సౌందర్యాన్ని కోరుకున్నాడు, అంటే పరిశుద్ధ జీవితాన్ని మన నుంచి కోరుకుంటున్నాడు. మన దేవుడు రెండవది సత్యాన్ని కోరుకుంటున్నాడు. మూడవ మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యం, అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను. ఏం కోరుకుంటున్నాడు మన దేవుడు మన నుంచి? కనికరాన్ని కోరుకుంటున్నాడు. కనికర పూర్ణుడైన యేసయ్య నీ నుంచి నా నుంచి కనికరాన్ని కోరుకుంటున్నాడు. కనికరం కలిగి జీవించాలి. ఈ రోజుల్లో చాలామందికి ఆహారం లేక అలమటిస్తున్నారండి. కనికరంతో నింపబడిన నీవు నేను ఏం చేస్తున్నాను? ఉందా మనలో కనికరం? యేసు ప్రభు వారిలో కనికరం ఉంది. కనికరము అనే మాట మాట్లాడినా ఉచ్చరిస్తే బొడ్డు కదులుతుందంట. కనికరము అనే మాటకు ఆదిమ భాషలో అర్థమైందంటే పేగులు తరుక్కుపోవటం. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించిన నీలో నాలో ప్రభు కోరుకుంటుంది కనికరం. తోటి వారి మీద కనికరం, నశించిపోయే ఆత్మల పట్ల కనికరం, ఈ వైరస్తో పీడించబడుతున్న రోగుల పట్ల కనికరం, వలస కార్మికుల పట్ల కనికరం, నీ ఇంటి పక్కన ఉన్న పేదల పట్ల కనికరం, దుర్బంధమైన స్థితిలో ఉన్నటువంటి వారి మీద కనికరం. చూడండి, చాలామంది ధనికులు ఉన్నారు కదా. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో పేదలకు సహాయం చేయండి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి.
కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనికరపూర్ణుడు మన యేసయ్య మన నుంచి కూడా కనికరాన్నే కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ముందుకు వస్తున్నారండి. దాతలు విరాళాలు అందిస్తున్నారు. చాలా సంతోషం. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటే, దేవుడికి నాకు ఉన్నతమైన స్థితిలో పెడితే, కనికరంతో తోటివారికి సహాయం చేయమ్మా. యేసుప్రభువు రాబోతున్నాడు. నువ్వు చేసిన సహాయం నీ వెంట రాబోతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అక్కడ నీకు దేవుడు ఒక రివార్డ్, బహుమానం ఇస్తాడు. సహాయం చేయండి. కనికరంతో ప్రేమించండి. తోటి వారి మీద కనికరం చూపించండి. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి, ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎవరిలో అయితే కనికరం ఉంటుందో దేవుడు వారిని కనికరంతో నింపుతాడు. వారికి దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. పేదలను కటాక్షించు వాడు ధన్యుడు, రోగశయ్య మీద యెహోవా వారిని లేవనెత్తుతాడని 41వ కీర్తనలో చక్కటి మాటలు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు యేసు ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక సౌందర్యం, రెండవది సత్యం, మూడవది కనికరం. దేవుడి మాటలన్నీ మన హృదయాల్లో నిరంతరంగా ఫలింప చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎవరికి సహాయం చేయకపోతే ఈ రోజున వెళ్ళి కొంతమంది పేదలకు సహాయం చేయండి. మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ప్రేమించి ఈ సాయం వేళ మీరు మాకు ఇస్తున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరేమి కోరుకుంటున్నారు అని 3 విషయాలు మేము ధ్యానం చేశాం. ఒకటి, ఆధ్యాత్మిక సౌందర్యం, పరిశుద్ధ జీవితం మీరు కోరుకుంటున్నారు. అంతరంగంలో సత్యం. అబద్ధాలంటే మీకు అసహ్యమయ్యా. అబద్ధములాడు పెదవులు యెహోవాకు అసహ్యములు, హేయములని మీ వాక్యం చెప్తుంది. మాలో నుంచి అబద్ధాలు తీసివేయండి. మీరు సత్యాన్ని కోరుకుంటున్నారు. మీరు కనికరాన్ని కోరుకుంటున్నారు. మీ బిడ్డలంగా మేము ఇటువంటి జీవితం కలిగి పరిశుద్ధంగా నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి. చూస్తున్న ప్రతి బిడ్డను, వింటున్న ప్రతి బిడ్డను మిక్కిలి ఆశీర్వదించి, ఏ కష్టాలు గుండా, శ్రమల గుండా నీ బిడ్డలు వెళ్తున్నారు. దయగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, తండ్రిని బిడ్డలు స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. ఈ కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోను కాక దేవా. కరోనా వైరస్ యేసు నామములో నిర్మూలమైపోను కాక నాయన. కృపగల దేవుడుగా మాకు సహాయం చేయమని, మానవాళిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని చూస్తున్న బిడ్డలను, మా సంఘాన్ని మిక్కిలి దీవించి ఈ రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ సాయంకాలం వేళ ఈ మాటను వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.